ఆక్వాకల్చర్ అంటే చేపల పెంపకం గురించి మాట్లాడుకుంటే లాభ నష్టాలను నిర్ణయించే అతిపెద్ద అంశం ఏదైనా ఉందంటే అది ఫీడ్ మాత్రమే. సరైన ఫీడ్ సరైన పద్ధతిలో ఇవ్వలేకపోతే రైతుల కష్టమంతా వృధా అయిపోతుంది. సో ఈరోజు మనం లాభాలను పెంచే ఒక అద్భుతమైన ఫీడ్ సైన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. చేపల పెంపకంలో చూసుకుంటే అతిపెద్ద ఖర్చు ఫీడ్కి అవుతుంది కదా. మరి అంత ఖర్చు పెట్టుకున్న ఆ ఫీడ్ వేస్ట్ అయితే పరిస్థితేంటి? అది నేరుగా లాభాలను నీళ్లలో ముంచేసినట్లే. మరి ఈ నష్టాన్ని ఆపడానికేదైనా మార్గం ఉందా? తప్పకుండా ఉంది. దాని గురించే మనం ఇప్పుడు చూడబోతున్నాం. సరే, అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. సాంప్రదాయంగా వాడే ఫీడ్ పెల్లెట్లున్నాయి గదా, అవి నీటిలో వెయ్యగానే టక్కున మునిగిపోతాయి. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ దీనివల్ల ఎదురయ్యే సవాళ్లు, ఆర్థిక నష్టాలు మాత్రం చాలా చాలా పెద్దవి. ఈ మునిగిపోయే పెల్లెట్ల వల్ల వచ్చే అసలు నష్టాలేంటో ఒక్కసారి చూద్దాం. ఫీడ్ చెరువు అడుక్కి చేరి మొత్తం వృధా అయిపోతుంది. అంటే డబ్బును నేరుగా నీళ్లల్లో పోసినట్లే. అంతేకాదు, ఆ కుళ్ళిన ఫీడ్ నీటిని కలుషితం చేసి చేపల ఆరోగ్యానికి పెద్ద దెబ్బ కొడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే చేపలసలు ఎంత తింటున్నాయో కూడా తెలీదు. దీనివల్లేమవుతుంది? ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే ఎఫ్సిఆర్ పూర్తిగా దెబ్బతింటుంది. అంటే పెట్టే ఫీడ్ ఖర్చుకు తగినంత బరువు చేపలు పెరగవన్నమాట. మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా? ఉంది. ఒక చాలా సింపుల్, తేలియాడే పరిష్కారం. అదే వివియన్ బయోవారీ బీ ఫ్లోట్. దీని స్పెషాలిటీ ఏంటంటే పెల్లెట్లు నీటిపై తేల్తాయి. ఈ యొక్క చిన్న మార్పు ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో ఇప్పుడు చూద్దాం. అవును, విన్నది నిజమే. ఈ ఒక్క లక్షణం అంటే పెల్లెట్లు మునగకుండా నీటిపై తేలుతూ ఉండటమే మొత్తం ఫీడింగ్ పద్ధతినే మార్చేసి ఏ ఆక్వాకల్చర్ ఫామ్కైనా సరే బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. రైట్. ఇప్పుడు ఈ తేలియాడే ఫీడ్ వల్ల కలిగే అసలైన, కంటికి కనిపించే ప్రయోజనాలేంటో చర్చిద్దాం. ఈ మార్పు వల్ల వచ్చే ఆ నిజమైన లాభాలేంటో చూద్దాం పదండి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ 4 ప్రయోజనాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. పెల్లెట్లు తేలడం వల్ల ఫీడ్ వృధా ఆగిపోతుంది. అంటే ఖర్చు తగ్గుతుంది. చేపలు ఎంత యాక్టివ్గా తింటున్నాయో కళ్ళారా చూడొచ్చు. ఫీడ్ అడుక్కి చేరదు కాబట్టి నీటి నాణ్యత అస్సలు దెబ్బతినదు. ఫైనల్గా చేపలకు పోషకాలు చాలా ఎఫెక్టివ్గా అందుతాయి. వీఫ్లోట్ అనేది ఏదో ఒక రకం ఫీడ్ కాదు. ఇది చాలా అడ్వాన్స్ సిస్టమ్ అన్నమాట. అంటే రకరకాల చేపలకు వాటి పెరుగుదలలోని వేరువేరు దశలకు తగ్గట్టుగా స్పెషల్గా తయారుచేసిన ఫార్ములాలు ఇందులో ఉంటాయి. ఇక్కడ చూడండి, అవసరాన్ని బట్టి సరైన ఫార్ములాను ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణ పెరుగుదల కోసమైతే వీఫ్లోట్ 24/4 సరిపోతుంది. లేదు, పంగాసియస్ లాంటి చేపలు చాలా ఫాస్ట్గా పెరగాలి అనుకుంటే ఎక్కువ ప్రోటీన్ నుండే వీఫ్లోట్ 28/5 వాడాలి. ఇక రూప్చంద్, రోహు, కాట్లా లాంటి చేపలతో ఇంటెన్సివ్ కల్చర్ చేసేవాళ్లకి బెస్ట్ రిజల్ట్స్ కావాలి కదా. దానికోసమే స్పెషల్గా వీఫ్లోట్ 32/5ని డిజైన్ చేశారు. మరి ఇంత బాగా రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? దీని వెనకున్న సైన్స్ ఏంటి? వీఫ్లోట్ ఫార్ములాలో ఉన్న ఆ కీలకమైన పదార్థాలు ఏంటో ఇప్పుడొకసారి లోతుగా చూద్దాం. ఈ ప్రొడక్ట్ యొక్క అసలైన బలం దాని యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అదేనండి యుఎస్పి. ఇదే ఎంజైమ్ల ప్రీమిక్స్. ఇదే వీఫ్లోట్ సక్సెస్ వెనకున్న అసలు సీక్రెట్. ఇంతకీ ఈ ఎంజైమ్లంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి జీర్ణక్రియను అద్భుతంగా వేగవంతం చేసే స్పెషల్ ప్రోటీన్స్ అన్నమాట. ఇవి ఫీడ్లో ఉండటం వల్ల చేపలు తినే ఆహారంలోంచి పోషకాలను చాలా ఈజీగా, ఫాస్ట్గా గ్రహించగలుగుతాయి. అంతేకాదండోయ్, ఈ ఫీడ్లో చేపల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ కూడా కలిపారు. ఇంకా చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఇందులో ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడలేదు. ఇది చేపల సంపూర్ణ ఆరోగ్యానికి ఒక భరోసా ఇస్తుంది. మరి వీటన్నిటి ఫలితమేంటి? ఫస్ట్, చేపలు ఫీడును చాలా ఇష్టంగా, చాలా వేగంగా తింటాయి. నెక్స్ట్, ఆ ఎంజైమ్ల పవర్ వల్ల తిన్న ప్రతి మెతుకు కూడా సంపూర్ణంగా జీర్ణమవుతుంది. పోషకాలన్నీ ఒంటికి పూర్తిగా పట్టినప్పుడు సహజంగానే చేపల పెరుగుదల చాలా వేగంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇక చివరిగా రైతులకు అత్యంత ముఖ్యమైనది బెస్ట్ ఫీడ్ కన్వర్షన్ రేషియో. అంటే తక్కువ ఖర్చుతో గరిష్ట పెరుగుదల, ఆ తర్వాత గరిష్ట లాభం. ఒక్క మాటలో చెప్పాలంటే నీళ్లలో మునిగిపోయి వృధా అయ్యే పెల్లెట్ల సమస్యకు వీఫ్లోట్ ఒక తేలియాడే పరిష్కారాన్ని చూపిస్తుంది. సైన్స్ ఆధారిత ఎంజైమ్ ఫార్ములాతో బెస్ట్ రిజల్ట్స్ అందిస్తుంది. ఇది ఫీడింగ్ను
ఒక ఖర్చులా కాకుండా వ్యాపార వృద్ధికి ఒక ఇంజిన్లా మారుస్తుంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఫీడింగ్ పద్ధతిని మార్చడం ద్వారా ఒక ఫామ్ ఆరోగ్యం, దాని లాభాలు ఎంతగా మారే అవకాశం ఉంది? ఈ ఒక్క మార్పు ఆ రైతుల వ్యాపారానికి ఎలాంటి కొత్త దారులను చూపించగలదు?